మన సబ్స్క్రైబర్లో ఒక తమ్ముడు పాలకూర ఫ్రై చేయక్క అని కామెంట్ పెట్టాడు. ఇక మీరు అడగటం నేను చేయకపోవటం వెంటనే ఒక పాలకూర కట్ట తెప్పించేశాను. పేరుకు పాలకూర కట్టే గాని పాలకూర కంటే గడ్డే ఎక్కువగా ఉంది. అదంతా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి నీళ్ళల్లో వేసుకొని 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. కామెంట్ పెట్టారు కదా చెయ్యాలని ఒక్క కట్టే తెప్పించాను. కూర చేసుకొని తిన్నాక ఇంకో కట్ట తెచ్చుకొని ఎందుకు చేసుకోలేదా అనిపించింది. అంత బాగుంది. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే కూర అంత టేస్ట్ గా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి వేయించేసుకోవాలి. మనం ఆకుని ఎంత గట్టిగా పిండి వేసుకున్నా బాయిల్ అయ్యే కొద్దీ ఆకులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. అదంతా ఆవిరైపోయి ఆయిల్ రిలీజ్ అవడం స్టార్ట్ అయ్యాక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకొని తిప్పేసుకుంటే పాలకూర ఫ్రై రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.